ఓకే, నా పేరు ఎస్కే చంద్రబాస్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ కైకలూరు. ఇక్కడ కైకలూరులో నా డివిజన్లో వచ్చేలోపు 4 మండలాలు ఉన్నాయండి. కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కల్దిండి మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో నాకు ఆక్వాకల్చర్ ఇచ్చి 90,000 ఎకరాల దాకా నాకు కల్చర్ ఉంది. ఈ కల్చర్లో కూడా రైతులందరూ కూడా దగ్గర మనకి ఒక 1000 మంది దాకా కల్చర్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కల్చర్ చేయడంలో ఆక్వాకల్చర్ చాలా వరకు మన ఏరియాలో వచ్చే లోపల ఏరియా డిస్ట్రిక్ట్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మూలించని చెప్పేసి మనకి మన పై అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. అలాగే మేము కూడా ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి కూడా రాకూడదు ఆక్వాకల్చర్లో, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కాకుండా మనకి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి మెటీరియల్ అంతా కూడా విదేశాలకి వెనక్కి వస్తుంది, వీటిలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పేసి చాలా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మా పై అధికారులు కానీ మేము దృష్టి సారించాము. దీన్ని దృష్టి సారించిన తర్వాత మనకి ప్రభుత్వం ద్వారా కమిటీని ఒకటి నిర్ణయించున్నారు, కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఆ కమిటీ మెంబర్స్ వచ్చి ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఎంపెడా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ ఈరోజు మన కైకలూరులో కొన్ని షాపులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ షాపులన్నింటిలో కూడా ఇక్కడ ఆ షాప్ ఓనర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ అటు ఆక్వా పౌడర్స్ కానీ ఇది మనకిచ్చి పౌల్ట్రీ పౌడర్స్ కానీ అలాగే వెటనరీ పౌడర్స్ కానీ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు ఏ పెడితే కొనుక్కెళ్ళిపోయేసి వాటికి ఆక్వాకల్చర్ వినియోగించడం వల్ల ఆక్వాకల్చర్ కొద్దిగా దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్లీ రిమూవ్ చేయండి. దయచేసి ఈ షాపుల్లో ఇట్లాంటి యాంటీబయాటిక్స్ కానీ, పౌల్ట్రీ కానీ, అలాగే వెటనరీ మెడిసిన్ ఇవన్నీ ఉండకూడదు. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఉండకూడదు, యాంటీబయాటిక్స్ ఉండకూడదు అని కూడా మేము సూచించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరూ కూడా మేము షాపుల్లో కొద్దిగా తెలియపరిచినాం. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ మేము ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ షాపులను కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇది రొటీన్ వర్క్ కాబట్టి మేము డైలీగా ఎవ్రీ షాప్ని చెక్ చేసి ఆ షాపులు ఏమన్నా ఉన్నట్లయితే ఈ దెబ్బ నెక్స్ట్ వాళ్ళకి ఫస్ట్ పెనాల్టీ కింద మేము 25,000 పెనాల్టీ, సెకండ్ వచ్చి 50,000, థర్డ్ వచ్చి వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేసి షాపును సీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు అలాగే ఆక్వా షాప్ ఓనర్లందరూ కూడా మాకు సహకరించి రైతులందరినీ కూడా మనం ఒక ముందుకు తీసుకెళ్ళి మంచి కల్చర్ తీసుకురావాల్సింది మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. రైతుకి మనం అందరం కూడా ఎన్నుముక లాంటి వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ముందుకెళ్తున్నారు. కాబట్టి అలాగే విదేశీ మార్కెట్ ద్రవ్యం కూడా మనకు ఎక్కువగా మన దేశానికి వస్తుంది. కాబట్టి అందులో ఎక్కువగా పొటెన్షియల్ ఏరియా మన ఏరియాలోనే ఉంది. ఎక్కువగా ఆక్వాకల్చర్ కానీ, ఫిష్ కల్చర్ కానీ అన్నీ కూడా మన ఏరియాలో జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరించి, ఆక్వా షాప్ ఓనర్ అందరూ కూడా సహకరించి మీ షాపులను కూడా మీకు లైసెన్స్ లేనట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర లైసెన్స్ తీసుకోండి. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అప్సడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఒక లైసెన్స్ తీసుకోండి. మేము లైసెన్స్ ఇస్తున్నాం. అలాగే ఇది ఇప్పటి నుంచి 2022 నుంచి మేము లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర కూడా మీరు తీసుకోవాలి. అలాగే ఇట్లాగా మీరు అన్ని లైసెన్సులు పెట్టుకుని షాప్ని చక్కగా నడుపుకోండి. అలాగే యాంటీబయాటిక్స్ లేకుండా షాపుల్లో మీరు రైతులకి అందరికీ అలాగే డిపార్ట్మెంట్ కూడా మీరు సహకరించి మీరు వెళ్ళినట్లయితే మేము కూడా మీకు చక్కగా సహకరించి వెళ్తాం. మీరు లేకుండా మీరు యాంటీబయాటిక్స్ వాడినట్లయితే నెక్స్ట్ మేము తీసుకునే చర్యలకి మీరు కేసులు ఫైల్ చేయడం, పెనాల్టీలు ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుందని మీ అందరూ గమనించి తెలియపరచుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.